ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఈరోజే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ ఇంటర్వ్యూ అనేది సర్వే కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రం కాదండి. సో ఈ ఇంటర్వ్యూ ఎవరికి జరుగుతుంది, ఎవరికి ఈ ఇంటర్వ్యూపై ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి, దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. సో ఈ ఇంటర్వ్యూ అనేది సచివాలయం పరిధిలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్కి అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ట్రైనింగ్ ప్లస్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. సో అది ఎందుకు జరుగుతుంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఇది వచ్చేసరికి మనకు ఆల్రెడీ సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే. సో ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఈ రెండు కండక్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే. సో వీటి గురించి మనకి వెబ్ గేమ్స్ అలాగే హెడ్ ఫోన్స్ వచ్చినాయి అన్న విషయం కూడా చెప్పాను నేను ఆల్రెడీ. సో అవి ఎలా పనిచేస్తున్నాయి, సో కంప్యూటర్పై నెట్వర్క్ బాగానే ఉందా, సో మనకి వెబ్సైట్ లింక్ అయితే ఉంటుందన్నమాట పై అధికారికి అలాగే మనకి ఇంటర్వ్యూ చేసే సర్వే కంప్లీట్ అయ్యి ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి. సో వెబ్సైట్ లింక్ అన్నది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ లింక్ బాగా పనిచేస్తుంది, ఎలా ఇంటర్వ్యూ చేయాలి, ఎలా క్వశ్చన్స్ అడగాలి, సో దానిపై మనకి సచివాలయం పరిధిలో ఉన్న ఈ ఇద్దరు అసిస్టెంట్లకి ఇంటర్వ్యూ ప్లస్ ట్రైనింగ్. అంటే ఇంటర్వ్యూలో క్వాలిఫై అయితే ఓకే, సో ఇంటర్వ్యూలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేయాలన్నది నేర్పిస్తున్నారనమాట. సచివాలయం పరిధిలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లకి ఈ ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారనమాట, నేర్పిస్తున్నారు. అంటే త్వరలో సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో దీనివల్ల మనకి తెలిసిన విషయం ఏంటంటే ఎగ్జామ్ కాదు, ఇంటర్వ్యూ ఉంటుంది. సో అది కూడా మనకి ఈ మంత్లోనే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కటి కూడా ఎలా పనిచేస్తున్నాయో, కంప్యూటర్ నాలెడ్జ్ ఎలా అడగాలో, క్వశ్చన్స్ ఎలా అడగాలో, సో దానిపై ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లస్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా సచివాలయం పరిధిలో ఉన్న ఈ ఇద్దరు అసిస్టెంట్లకి అయితే ఈ ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. అది కూడా ఈ రోజే November 6th. సో మనకి సర్వే ఇంకా ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇంకా రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. అది కూడా మన మొబైల్లోనే ఈజీగా అవ్వచ్చు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారంటే, వీళ్ళకి నేర్పిస్తున్నారంటే త్వరలోనే మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా సర్వే పూర్తయిన వాళ్ళకి మాత్రమే. ఇంకా చాలామంది అడుగుతున్నారు, సో సర్వే ఓకే, సర్వే పూర్తయింది, ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత జాబ్కి ట్రైనింగ్ ఇస్తారా లేదా? ఏ జాబ్కైనా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే జాబ్ ఉంటుంది. సో ఆ జాబ్ని బట్టి అంటే ఆ కంపెనీపై మనకి ఎంత స్కిల్ ఉన్నది తెలిస్తేనే కదా మనకి ఏ వర్క్ ఇవ్వాలి, ఎంత శాలరీ ఇవ్వాలి అన్నది తెలిసేది. సో ప్రతి జాబ్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే జాబ్ ఉంటుంది, ఆ జాబ్ని బట్టి శాలరీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. అది కూడా ఇద్దరు అసిస్టెంట్లకు మాత్రమే. ఆ ఇద్దరు అసిస్టెంట్లు ఒకవేళ అబ్సెంట్లో ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న మిగతా అసిస్టెంట్లకి ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. అండ్ చాలా మంది అనుకుంటున్నారు ఈ November 6th వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటున్నారు. కాదు, ఈ రోజు ఓన్లీ సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ. నెక్స్ట్ అయితే సర్వే పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మనకి జనరల్ నాలెడ్జ్ ఎక్కువగా కంప్యూటర్ నాలెడ్జ్ పై ఈ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కొంచెం తెలుసుకోవడం బెటర్. సో ఒకవేళ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఏమీ రాదు, ఇప్పుడు చూడండి సచివాలయం పరిధిలో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఎలా కండక్ట్ చేయాలన్నది చెప్తున్నారు. సేమ్ మనకు కూడా అంతే, ట్రైనింగ్ ఇస్తారు, కొంచెం బేసిక్స్ అవన్నీ చెప్తారు. సో తర్వాత ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. సో మాకు ఏం కంప్యూటర్ రాదు, కంప్యూటర్ పై నాలెడ్జ్ లేదు అనుకుంటే సో ఏం టెన్షన్ పడొద్దు, కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తెలుసుకోండి. సో అక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా నేను వీడియో చేశాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. ఇదన్నమాట ఏపీ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందుంటాయి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.